నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. విజయవాడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ 2.26 కిలోమీటర్ల మేర 369 కోట్లతో నిర్మించిన రిటైనింగ్ వాల్ ను ప్రారంభం. సిద్ధం సభకు జనం తక్కువ, గ్రాఫిక్స్ ఎక్కువ అంటూ ఎద్దేవా చేసిన జనసేన తెదేపా అభ్యర్థి బోండా ఉమా, అధికార వైకాపాకు 175 స్థానాల్లో అభ్యర్థులే లేరంటూ విమర్శ. విజయవాడ పరిధిలో కుక్కలకు జంతు సంరక్షణ చట్టాల నిబంధనలకు అనుగుణంగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలతో పాటు యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టామని తెలిపిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి. ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల కార్యక్రమాలు సీఎం జగన్ చేతుల మీదుగా చేశారు. 369 కోట్ల రూపాయలతో 2.26 కిలోమీటర్ల మేర నిర్మించిన రిటైనింగ్ వాల్ ను ప్రారంభించారు. అనంతరం 12.40 కోట్లతో అభివృద్ధి చేసిన కృష్ణా రివర్ ఫ్రంట్ సుందరీకరణ, 14.93 కోట్లతో ఆధునీకరించిన రామలింగేశ్వర నగర్ 20 MLD STP ప్లాంట్ ను ప్రారంభించారు. రిటైనింగ్ వాల్ నిర్మించాలనే ఆలోచన గతంలో ఎవ్వరూ చేయలేదన్నారు. 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా భయం లేదంటూ వెల్లడించారు. కరకట్టు వాళ్ళే మీరు చూస్తా ఉన్నారు. ఇటువైపున అటువైపున ఈ రెండు కరకట్టు వాళ్లు, కరకట్టు గోడలు కూడా దాదాపుగా 500 కోట్ల రూపాయలతో ఈ కరకట్టు గోడను కట్టడమే కాకుండా ఇక్కడ కరకట్టు గోడ మీద కృష్ణలంక ప్రాంతం ఎప్పుడూ కూడా మునిగిపోతా ఉన్న పరిస్థితులే. ఎప్పుడు వరదలు వచ్చినా కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరం వరద వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పే కార్యక్రమమే కానీ ఖచ్చితంగా ఈ ఏరియాకు ఈ గోడ కడితే ఇటువంటి పరిస్థితి రాదు, ఈ గోడ కట్టాలి అన్న ఆలోచన చేసిన పుణ్యం ఏ ఒక్కరూ చేయలేదు. అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతా ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. కరకట్టు దాదాపుగా 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల కేటగిరీస్ లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ కూడా మంచి చేస్తూ వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో 22Aలో 22A కింద పూర్తి హక్కులు లేక రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న దాదాపుగా 21,000 మంది మొత్తం విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్ అన్ని చోట్లకు సంబంధించి 16 కాలనీలకు సంబంధించి రకరకాల చోట్ల ఇవన్నీ కూడా. సిద్ధం సభకు జనం తక్కువ, గ్రాఫిక్స్ ఎక్కువ అంటూ టీడీపీ జనసేన నేత బోండా ఉమా ఎద్దేవా చేశారు. మొగల్రాజపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ 3 నెలల ముందే ఓటమిని ఒప్పుకుందన్నారు. సిద్ధం సభకు మీడియాను అనుమతించలేదని, కొద్ది మందితో VFX గ్రాఫిక్స్ పెట్టి గ్రీన్ మ్యాట్ పెట్టి 100 రెట్లు అధిక సంఖ్యలో హాజరైనట్లు చూపించారంటూ మండిపడ్డారు. పందిరి మంగమ్మ అనే లబ్దిదారుకు 5 ఏళ్లలో 9,52,085 రూపాయల లబ్ది చేకూర్చినట్లు వాలంటీర్లు చూపించడంతో ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. నాకెక్కడిచ్చారు మీరు, అన్ని తప్పుడు లెక్కలని ఆమె గొడవ పెట్టుకుంటే వాలంటీర్లు అధికారులు జారుకున్నారంటూ వెల్లడించారు. కంప్యూటర్ మిక్స్ల మీద పడి ఎలక్ట్రానిక్ మీడియా అందరూ వస్తే నిజం బయటపడిపోద్దని సిద్ధం సభలకి బయట మీడియాని అలౌ చేయకుండా గ్రాఫిక్స్ మిక్స్ చేసిన వాళ్ళ సొంత బ్లూ మీడియా ఛానల్స్ని లోపలికి తీసుకుంటున్నాడు. ఓటమి వైసీపీకి ఖాయమైపోయింది. ఇవాళ జనసేన, తెలుగుదేశం
బీజేపీ కూటమిని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆల్రెడీ గెలుపు ఖాయమైపోయింది ఈ కూటమికి, ఓటమి ఖాయమైపోయింది వైసీపీకి. అందుకని అన్ని రకాలుగా నిరాశ నిస్పృహలతో జగన్మోహన్ రెడ్డి నిన్న సిద్ధం సభలో అనేక విషయాలు మాట్లాడాడు. చివరి ప్రయత్నంగా మళ్ళా పలు అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించాడు. కాబట్టి వైసీపీకి మద్దతు చెప్తున్న అధికారులకి తెలియజేస్తా ఉన్నాం, మీరు ఎన్ని ప్రశాంత్ కిషోర్ సర్వే ఏం చెప్పిందో చూసుకోండి. 144 సీట్లు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి అని చెప్పారు. అలాగే 30 సీట్లకే జగన్మోహన్ రెడ్డి అన్నారు. అజిత్ సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ నందు వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎమ్మెల్యే వెల్లంపల్లి చేతుల మీదుగా జరిగింది. అజిత్ సింగ్ నగర్ ఎక్సైల్ ప్లాంట్ నందు వీధి కుక్కలకు యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు మరియు యాంటీ ర్యాబిస్ టీకాలు చేసే కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు నగర వ్యాప్తంగా కుక్కల బెడద అధికమైందన్నారు. వీఎంసీకి ప్రజా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో గత ఏడాదిగా ఆగిపోయినటువంటి నిలిచిపోయినటువంటి కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల సెంటర్ ని పునః ప్రారంభించినట్లు వెల్లడించారు. కుక్కల్ని ఏదైతే కొంత నియంత్రించడానికి సెంట్రల్ గవర్నమెంట్స్ నామ్స్ ప్రకారం యానిమల్ బోర్డు డైరెక్షన్స్ ప్రకారం ఈ రోజు నుంచి వాటన్నిటి కూడా వ్యాక్సినేషను అది ఇవ్వడానికి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే మన సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయి, ఏదో యానిమల్స్ని ఏం చేయాలన్నా కూడా నామ్స్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే ఆ నామ్స్ ప్రకారమే ఇక్కడ వీధిలో ఉన్న కుక్కలను నియంత్రించడం కానివ్వండి, ఏదైతే చాలా వరకు పబ్లిక్ నుంచి బాగా కంప్లైంట్స్ వస్తున్నాయి, మమ్మల్ని ప్రతి కుక్క మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని, వాటన్నిటికీ కూడా వ్యాక్సినేషన్ ద్వారా ట్రీట్మెంట్ చేసి వాటి ద్వారా మళ్ళీ అదే కాకుండా ఒకవేళ పొరపాటున మనుషులు కలిసినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వ్యాక్సిన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే కొంత ప్రజానికానికి ఊరట కలిగే విధంగా ఉంటుందని చెప్పని తెలియపరచుకుంటే ఈ రోజు నుంచి దీన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా దీన్ని కంటిన్యూ చేసే విధంగా చేయాలని అధికారులు కూడా చెప్పడం జరిగింది. ప్రజల నుంచి విపరీత డాగ్స్కి యాంటీ రేబీస్ ఇంజెక్షన్ చేసేటటువంటి ప్రాంతాన్ని ఈరోజు మనం ప్రారంభించుకోవడం ఉంది. స్థానిక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ గారు, అలాగే సెంట్రల్ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే సిఎంహెచ్ఓ గారు, అలాగే విఎస్ గారు అందరం కూడా ఏంటంటే నగరంలో కుక్కలకు సంబంధించినటువంటి బెడద ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో దీనికి సంబంధించిన ఒక పరిష్కారం కనుగొనాలని చెప్పి నగరపాలక సంస్థ అధికారులు పనిచేయాలి అని అంటే కోర్టు ఆదేశాలు, అలాగే సెంటర్లో ఉన్నటువంటి మన ఎక్సెల్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఏదైతే మన యానిమల్స్ ఉంటాయో మరి దాన్ని ఏబీసీ ఆపరేషన్ అనేటువంటి దాన్ని ఇవాళ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు విష్ణు గారు, అలాగే మన అభ్యర్థిగా ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు రావడం జరుగుతుంది. అలాగే సిఎంహెచ్ఓ గారు. ఎందుకంటే యానిమల్స్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, కంట్రోల్ చేయనటువంటి పరిస్థితిలో ఉన్నాము. దాన్ని మరి ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ వాటికి పిల్లలు పుట్టకుండా అనేటువంటి ఆపరేషన్ చేసి మరి వదిలేయటం కూడా జరుగుతూ ఉంది. మరి ఎందుకంటే విజయవాడ నగరంలోనే మనం చూస్తూ ఉన్నాం, అనేక ప్రాంతాలలో ప్రతి ఒక్కసారి కూడా కుక్కలతో చాలా ఇబ్బంది పడతాం అనేటువంటిది మన కౌన్సిల్లో కూడా ఉంది. మరి దాన్ని ఇక్కడ కుక్కలు ఏదైతే మన షెడ్ కూడా వేయడం జరుగుతుంది విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో. ఎక్కడైనా ఇట్లాంటి పిచ్చి కుక్కలు అవ్వచ్చు, లేకపోతే ఇంకా పిల్లలు పుట్టకుండా అనేటువంటి ఆపరేషన్లు మరి ఈ రోజున మరి చేయటం కూడా చాలా సంతోషం. ఎందుకంటే విజయవాడ నగరంలోనే అనేక రకాలుగా అనేక దఫాలుగా కూడా నగరంలో విజయవాడ నగర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మన యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ పునః ప్రారంభించడం జరిగింది. అంటే గతంలో దాదాపు 1 year బ్యాక్ స్టాప్ చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వారు యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2003 రూల్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ నిబంధనల ప్రకారం ఏదైతే ఈ మన వీధి కుక్కల్లో ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తారు కదా, వాటికి ఒక రూల్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ నిబంధనల ప్రకారము ఏ సంస్థ అయినా కానీ
దానికి ఒక నిర్దిష్టమైన గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అందుకనేసి దానికి ఆల్ ఓవర్ ద స్టేట్ మన రాష్ట్ర యానిమల్ బోర్డ్ ఆఫ్ ఇండియా రికగ్నిషన్ NGO ఇక్కడ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ వీధి కుక్కల నియంత్రణకు మాకు ఒక సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఈ టెండర్ మాకు లభించింది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి వీధిలో ప్రతి వార్డు వైజ్గా తీసుకొచ్చి వాటికి యాంటీరబీస్ వ్యాక్సినేషన్ చేసి సర్జరీస్ చేసి సేమ్ ప్లేస్లో వేసి పెడితే వాటిలో ఉన్న డాగ్స్లో ఉన్న ఆ ఫెరేషన్స్ తగ్గిపోయి మనుషులకు కూడా డాగ్ బైట్స్ తక్కువ వస్తుంది. కాకపోతే ఇది నిరంతరం చేసే ప్రక్రియ. ఒక 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు చేస్తే 99% సక్సెస్ అవుతుంది. ఇదే విధంగా మేము హైదరాబాద్ ముస్లిం ప్రజలకు టీడీపీ జనసేన నేతలు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ ఉపవాస ప్రార్థనల నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన సలీం హలీం సెంటర్ను ప్రారంభించారు. మత సామరస్యానికి ప్రతీకగా పశ్చిమ నియోజకవర్గంలో ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పంజా సెంటర్ ప్రాంతంలో రంజాన్ ఉపవాస ప్రార్థనల నేపథ్యంలో హలీం సెంటర్స్ ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా టీడీపీ నేత సలీం ఏర్పాటు చేసిన హలీం సెంటర్ను టీడీపీ నేతలు కేసినేని చిన్ని, జలీల్ ఖాన్, జనసేన నేత పోతిన మహేష్ లాంఛనంగా ప్రారంభించారు. పవిత్ర రంజాన్ నెల ప్రారంభమవుతుంది. అంటే 30 రోజులు ముస్లిం సోదరులు కఠోర ఉపవాస దీక్షలో ఉంటారు. ఈ ఉపవాస దీక్షలో ఉన్న వాళ్లకు ఉపవాస విరమణ చేసిన తర్వాత సాయంత్రం 6 గంటల తర్వాత పౌష్టిక ఆహారం కోసం చూస్తారు. ఉపవాసం ఉన్నవాళ్ళు వాళ్ళ కోసం పౌష్టిక ఆహారం హలీం అనేది చాలా ప్రసిద్ధిగాంచిన పౌష్టిక ఆహారం. ఈ హలీం షాపులు ఇక్కడ పంజా సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో షా హౌస్ అనే ఈ యొక్క ఏదైతే క్వాలిటీ హలీం మెయింటైన్ చేస్తున్నారో వీళ్ళు గత సంవత్సరాల నుంచి ఈ షా హౌస్ అనే ఈ హలీం షాప్ను ఓపెన్ చేస్తానికి ఈరోజు సీనియర్ నాయకులు విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేసినేని చిన్ని గారు వచ్చి ఈరోజు ఇక్కడ ఈ షాప్ను ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మేము రేపటి నుంచి ఏదైతే రంజాన్ నెల స్టార్ట్ అవుతుందో ముస్లిం సోదరులందరికీ కూడా కళాకారుల ఆక్రందనలు ఈ ప్రభుత్వం పట్టించుకోవాలంటూ రాష్ట్ర నటీ నట వృత్తి కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వేముల హజరతయ్య గుప్తా సూచించారు. ధర్నా చౌక్ లో కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక ఉల్లాసం కలిగించే కళాకారుడు నేడు ఆకలి డప్పులతో ఆక్రోశిస్తున్నాడని, ఇది అనేక సంవత్సరాలుగా కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కళా సంస్థలు రోడ్డున పడకూడదన్నారు. ఇల్లు వాకిలి వదిలి ప్రజలను రంజింప చేయడానికి కష్టపడుతున్నట్లు తెలిపారు. అనంతపురం దాకా అన్ని ప్రాంతాల నుంచి కూడా జానపద కళాకారులు, రంగస్థల కళాకారులు, వివిధ కళా సంస్థల కళాకారులు ఇక్కడ విజయవాడ ధర్నా చౌక్లో మా నిరసన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచడం కోసం ఇక్కడ మేము సమావేశమైనాం. అనేక సమస్యలు ఉన్నాయి కళాకారులకి. అయినా సరే ముఖ్యంగా ఒక 3 సమస్యల పరిష్కారం కోసమని ప్రభుత్వానికి మా ఆక్రందన తెలియపరచడం కోసం ఇక్కడ మేము సమావేశమైనాం. ఒకటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 5 సంవత్సరాల క్రితం 2018-19లో ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న జానపద కళాకారులు, రంగస్థల కళాకారుల చేత వాళ్ళ పథకాలని ప్రజల్లోకి తెలియపరచడం కోసమని 11,07,00,000 రూపాయల కార్యక్రమాలు చేయించుకున్నారు. కళాకారుడికి ఇచ్చేది ఒక రోజుకి 1,000 రూపాయలు మాత్రమే. డప్పు కళాకారులు, చిందు కళాకారులు, వీధి భాగవతుల కళాకారులు, హరికథ కళాకారులు, బుర్రకథ కళాకారులు, జంకుల కళాకారులు, ఈ రకంగా అనేక రకాల జానపద కళాకారులు రాష్ట్రంలో మనకు బిల్లులు వస్తాయన్న ఆశతోటి చాకిరీ చేశారు. వాళ్ళకి ఆ ట్రూప్ లీడర్లు అప్పులు చేసి కట్టారు. ఇది మొత్తం 11,07,00,000 అయింది. ఈ 5 సంవత్సరాలు 6 నెలలు బట్టి ఆబ్కాస్ ఉద్యోగాలు సైతం అమ్ముకుంటున్నారంటూ సిపిఎం నేతలు దోనేపూడి కాశీనాథ్, టి ప్రవీణ్లు మండిపడ్డారు.
విజయవాడ నగర కార్పొరేషన్లో ఖాళీ ఉద్యోగాలను అధికార పార్టీ నేతలు లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారంటూ ఆరోపించారు. ఆప్కాస్ పోస్టుల భర్తీలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల జోక్యం ఎక్కువైందన్నారు. 131 ఉద్యోగాలను ఒక్కొక్కటి 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు అమ్ముకున్నారంటూ ఆరోపించారు. ఈ అవినీతి సొమ్ము అంతా కూడా సుమారు 4 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈరోజు ఇంటర్వ్యూలు జరగబోతా ఉన్నాయి. దాదాపుగా డిసెంబరు 19వ తేదీన ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. డిసెంబర్ 19వ తేదీన ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి 2500 నుండి 3000 వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ఉద్యోగాలు కావాలని చెప్పనండి. పోస్టుల సంఖ్య 159 పోస్టులు. ఇందులో పబ్లిక్ హెల్త్ నుండి దాదాపుగా 75 పోస్టులు ఉన్నాయి. పబ్లిక్ హెల్త్ నుండి 75, డ్రైవర్సు, వర్క్ ఇన్స్పెక్టర్సు, రోడ్ గ్యాంగ్ మద్దూర్లు, అట్లాగే గార్డెనర్స్, తోటమాలి, కంప్యూటర్ ఆపరేటరు, ఈ రకమైనటువంటి పోస్టులన్నీ సంఖ్య కలిపితే 159 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చింది కార్పొరేషన్. ఈ నోటిఫికేషను డిసెంబర్ 19వ తేదీన ఇచ్చి ఎప్పటిదాకా ఇంటర్వ్యూస్ జరపడం కానీ, ఈ 3000 మంది అభ్యర్థుల అప్లికేషన్లు వచ్చిన తర్వాత ఆ అప్లికేషన్లు స్క్రూటినీ చేసి అందుట్లో సెలెక్ట్ చేసేటువంటి దానికి, ఎలిజిబుల్ అప్లికేషన్స్ను తీసేటువంటి దానికి చేయాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా అంతా ప్రాసెస్ అంతా లేటుగా మొదలుపెట్టి ఈరోజు ఇంటర్వ్యూలు స్టార్ట్ చేశారు 5 కేంద్రాల్లో. మేము అడుగుతా ఉన్నది, అయిపోయినటువంటి ఉద్యోగాలకి, అమ్మకం పెట్టేసి అయిపోయినటువంటి ఉద్యోగాలకి ఇప్పుడు ఇంటర్వ్యూలు దేనికి? తాత్కాలికమా, నామమాత్రమా అని చెప్పనని అడుగుతున్నాం. దీనికి సమాధానం చెప్పాలా? వైసీపీ పాలకపక్షం చెప్పాలా? అధికారగణం చెప్పాలా? రానున్న ఎన్నికల్లో వైకాపాను తరిమి కొడదామని కేశినేని శివనాథ్, బోండా ఉమా సూచించారు. 23వ డివిజన్ సూర్యారావుపేట, గవర్నర్పేటలో ఫ్లోర్ లీడర్ నెలబండ్ల బాలస్వామి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇబ్బందులు పడని వర్గం ఏదీ లేదన్నారు. అందరినీ తన కబంధ హస్తాల్లో పీల్చి పిప్పి చేశారని ఆరోపించారు. ఇసుక లేకుండా చేశారని, భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన వేలాది మంది ప్రజలను ఇబ్బందులు పెట్టారన్నారు. లబ్ధి పొందిన గీతాంజలి అనే మహిళ తన సంతోషాన్ని వ్యక్తపరిస్తే టీడీపీ, జనసేన పార్టీలు ఆమె ప్రాణాన్ని బలి తీసుకున్నాయంటూ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన సోషల్ మీడియా అరాచకానికి గీతాంజలి అనేటటువంటి ఒక అమ్మాయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని చనిపోయినంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో జరగడం నిజంగా హృదయాన్ని కలిచివేస్తున్నటువంటి సంఘటన. ఆమె చేసిన తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు మీద ఇంటి పట్టా ఇచ్చారని ఆ సభలో పట్టా తీసుకున్న ఆనందంతో మీడియాతో మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉంది, జగనన్న గారు నన్ను ఆశీర్వదించి ఇచ్చారు, జగనన్న గారు నాకు ఇల్లు ఇచ్చారు అని తన ఉత్సాహాన్ని, తన సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు ఆమె పైన ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తూ జనసేన, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఇష్టానుసారంగా ఆమె పైన ట్రోల్ చేసి ఒక అవమానకరమైనటువంటి పరిస్థితిని కల్పించడం వల్ల ఆ బిడ్డ తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. 2 చిన్న పిల్లలు ఉన్నటువంటి తల్లి గీతాంజలి, భర్త, పిల్లలు ఉన్నటువంటిది. అమ్మఒడి పథకం కూడా అందుకుంటోంది. ఆ సంతోషంతో, అమ్మఒడి పథకం అందుకుంటున్న సంతోషంతో పాటు ఇళ్ల పట్టా కూడా వచ్చిందనేటటువంటి ఒక ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు ఆమెని నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది తెలుగుదేశం పార్టీ, జనసేన. వీళ్ళు అసలు మనుషులేనా అని అనిపిస్తోంది. ఒక మహిళకి సంబంధించి ఇంత అండగా ఉన్నటువంటి
ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడమే కాకుండా లబ్ధిదారులు సంతోషంతో 4 మాటలు మాట్లాడినందుకు చివరికి ఆ బిడ్డల్ని తల్లి లేని బిడ్డలుగా చేశారు. ఆమె నిండు జీవితాన్ని బలి తీసుకున్నారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు కూడా క్షమించకూడదు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా చెప్తూ ఉన్నాము. ఇటువంటి ఒక ఆమెని ఇష్టానుసారంగా రకరకాల అవమానకరమైనటువంటి పద్ధతిలో ప్రాణం తీసుకోవాలన్నంత ఒక హింస పెట్టినటువంటి వైకాపా పాలనలో డ్రైన్లు మృత్యు కూపాలను తలపిస్తున్నాయని జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ మండిపడ్డారు. 12వ డివిజన్ అయ్యప్ప నగర్, 14వ డివిజన్ అంబేద్కర్ నగర్ లో తెదేపా జనసేన నాయకులతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెదేపా జనసేన భాజపా ఉమ్మడి అభ్యర్థి గద్దె రామ్మోహన్ ను కేశినేని శివనాథ్ ను గెలిపించాలని కోరారు. కార్పొరేటర్ పొట్లూరి సాయిబాబు, నాయకులు నర్రా కిషోర్, సాయన బుజ్జి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ గారికి, అదేవిధంగా కేశినేని శివనాథ్ గారు ఎంపీగా మేము ప్రతి ఇంటికి కూడా ఈ రోజున ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది. అయితే ఈ గత 4-5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఏ ఒక్కటి కూడా చాలా మేనిఫెస్టోలో నేను మాట తప్పను మడం తిప్పనని చెప్పే మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అన్ని విధాలుగా మాట తప్పారు. మనం చూస్తూ ఉన్నాం. అమరావతి రాజధాని నేను ఒప్పుకుంటున్నాను, 34,000 ఎకరాలు కావాలి అన్న మరి అధికారంలోకి రాగానే మాట తప్పి మళ్ళీ 3 రాజధానులు ఎలా పల్లవి అందుకున్నారో అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలోనూ మరి 25 లక్షల టిడ్కో ఇళ్లను నిర్మాణం చేసి బ్రహ్మాండంగా వాళ్ళు కూడా మన జీవన విధానంతో నడవాలని చెప్పి వాళ్ళకి చక్కటి బాత్రూముల దగ్గర నుంచి బెడ్రూమ్స్ మంచి హాల్తో నిర్మాణం చేసి గట్టి నిర్మాణాలని మనం అక్కడ తయారు చేసి 95% ఉంచితే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 5% కూడా పూర్తి చేయలే. ఆయన పని కేవలం రంగులేయటం మాత్రమే. అది ప్రజలందరూ గమనించారు. ఈయన రంగులు మార్చే ముఖ్యమంత్రి తప్పించి ఈయన వల్ల ఏమీ కాదనేది ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి మేము వెళ్ళిన ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ సమస్యలు ఏదైతే ఉన్నాయో టిడ్కో ఇళ్ళని నిర్మాణం చేశారు, మాకు ఇంకా శాంక్షన్ అనేది చేయలేదని కొంతమంది మాకు ఎక్కడో 1 సెంటు స్థలం ఇచ్చారు తప్పించి దాంట్లో నిర్మాణాలే చేయలేదని కొంతమంది, అది ఇంతవరకు మాకు స్థలం కూడా ఎక్కడ చూపెళ్ళినా కూడా ప్రజలు ఉత్సాహంగా మేము తెలుగుదేశం పార్టీని ఈ రోజున గెలిపించుకుంటాం, దాని ద్వారా మా సమస్యలన్నింటినీ కూడా తీర్చుకుంటామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మద్యపాన నిషేధం మాట ఇచ్చారు, మాట తప్పారు. మరి మహిళలు అయితే ముందుకొచ్చి ఇవాళ ఒక చీప్ లిక్కర్ని తాగించడం ద్వారా గతంలో ఎప్పుడూ లేని విధంగా మేము ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి మహోత్సవాల్లో భాగంగా ప్రదోషకాలంలో 12 ప్రదక్షిణలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గంగా పార్వతీ సమేత దుర్గమల్లేశ్వర స్వామివార్ల ఉత్సవ మూర్తులను అలంకరించిన పల్లకీలో ఉంచి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య 12 అంశాలతో ప్రదక్షిణలు చేశారు. పంచమహావాద్యం, వేద పఠనము, రుద్ర సూక్తము, స్తోత్ర పఠనము, బేరి, కొమ్ముబూర, కాంస్యనాదం, వీణానాదం, మురళీనాదం, గానం, నృత్యం, మౌనం అంశాలతో ప్రదక్షిణలు పూర్తి చేశారు. ఎలక్టోరల్ బాండ్లపై బీజేపీ, మోదీ వైఖరి పట్ల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ రీజనల్ కార్యాలయం వద్ద మైలవరం, ఏకొండూరు, జగ్గయ్యపేట, నున్న, వీసన్నపేట, తిరువూరు, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, గన్నవరం, హనుమాన్ జంక్షన్, ఉయ్యూరు, కంకిపాడు, చల్లపల్లి, బంటుమిల్లి, గుడివాడ, తోట్లవల్లూరు, ఉంగుటూరు, వైఎస్సార్ తాడి గడప బ్రాంచ్ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ అధ్యక్షతన విజయవాడ రీజనల్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో సిపిఎం నేతలు పాల్గొన్నారు. బ్లాక్ మనీ, దొంగ డబ్బు, నల్ల డబ్బు అంతా కూడా ఈరోజు మోడీ దగ్గర, బీజేపీ దగ్గర
కూడబడి ఉన్నది. లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఈ దొంగ డబ్బునంతా కూడా వెదజల్లి రేపు ఎన్నికల్లో గెలవాలనే ఒక కుట్ర మోడీ చేస్తూ ఉన్నాడు. సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్లను రద్దు చేసి ఆ బాండ్ల వివరాలు ఇవ్వాలని ఎస్బీఐని ఆదేశిస్తే 5 సెకండ్లలో ఇవ్వగలిగినటువంటి రిపోర్టుని 116 రోజులు కావాలి అని చెప్పి ఎస్బీఐ అడగటం అని అంటే ఇది మోడీ యొక్క కుట్రలో భాగమే. తమ తప్పుడు విధానాలు బయట పడకూడదనే ఒక దుర్బుద్ధితోటి కావాలని ఎస్బీఐ మీద ఒత్తిడి తెచ్చి మోడీ ప్రభుత్వం ఈరోజు దేశ ప్రజలకు వివరాలు అందకుండా ఆపుతున్నది. 2014-19 మధ్య బీజేపీకి అన్నోన్ అంటే తెలియని వారి నుండి 45% నిధులు వచ్చినాయి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క. 45% తెలియని వారి నుండి నిధులు వచ్చినాయి. 2019-22 మధ్య ఇది 12% తగ్గిపోయింది. అంటే దాదాపు 33% నిధులు నల్ల డబ్బు తెల్ల డబ్బుగా మార్చుకున్నారు అని చెప్పడానికి ఇంతకన్నా రుజువు అక్కర్లేదు. మొత్తం ఎన్నికల బాండ్లు అనేవి 90% బీజేపీగా వచ్చాయి. ఆ వివరాలు ఇవ్వటానికి ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు? పారదర్శకంగా ఉండాలని చెప్పేటువంటి వాళ్ళు ఇదిగో వీళ్ళు మాకు ఇచ్చారు ఇంత ఇచ్చారని బీజేపీ చెప్పొచ్చులోనే పచ్చి అవినీతి పార్టీ బీజేపీ, అవినీతి పరుడు నరేంద్ర మోడీ. ఇది ఈ రోజున ప్రతిపక్షంగా మేము చెప్పట్లేదు. సుప్రీంకోర్టు ఎలక్టరల్ బాండ్స్ పేరుతో బడా కంపెనీల నుండి 6,566 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలలో బీజేపీ ఈరోజు వైట్ మనీ తీసుకుంది. మరి ఇటువంటి అదానీలు అంబానీల నుండి డబ్బు తీసుకున్న బీజేపీ మోడీ నీతివంతుడా? ఎన్నికల్లో కార్పొరేట్ల సొమ్ముని ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచి దేశాన్ని రాష్ట్రాన్ని కార్పొరేట్లకు అమ్మేస్తున్నటువంటి ఈ బీజేపీ పచ్చి అవినీతి పార్టీ. అందుకే రాబోయే ఎన్నికల్లో అవినీతి అంతమవ్వాలంటే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే. ఇదే కాదు, మీరు ఏ కంపెనీ నుంచి ఎంత డబ్బు తీసుకున్నారో మోడీ బీజేపీ ఎందుకు బయట పెట్టడం లేదు? మీరు నీతివంతులైతే మీరే బయట పెట్టండి. ఎస్బీఐ సీఏఏ అమలుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం దుర్మార్గమంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో మతపరమైన విభజన సృష్టించి లబ్ధి పొందేందుకు బీజేపీ పన్నిన కుట్ర అన్నారు. ప్రజాతంత్ర లౌకికవాదులు బీజేపీ కుటిల యత్నాలు ఖండించాలన్నారు. సీఏఏ అమలుపై లౌకిక పార్టీలుగా చెప్పుకుంటున్న టీడీపీ వైసీపీల వైఖరిని ఖండించాలని వెల్లడించారు. ఎన్నికల కమిషన్ ఈ వారంలోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న సందర్భంలో ఉన్నట్టుండి సీఏఏ నోటిఫికేషన్ రావడం అనేది నిజంగా ఇది కుట్రపూరితమే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పదే ప్రజల మధ్య చీలిక తేవడం ద్వారా, మతాల మధ్య చర్చ పెట్టడం ద్వారా ఎన్నికల్లో ఓట్లు పొందాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు తప్పితే సమాజాన్ని కలిసికట్టుగా ముందుకు తీసుకోవడం వాళ్ళు ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి ఇది ఒక వివాదాస్పదమైన చట్టం. ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మా రాష్ట్రాల్లో అమలు చేసేది లేదంటూ ఖరాఖండిగా ప్రకటించడం జరిగింది. ఇలాంటి వివాదాస్పదమైన చట్టాన్ని తీరా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందుగా దాన్ని విడుదల చేయడం ఇందులో అత్యంత దుర్మార్గం, కుట్రపూరితం దాగి ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో మతాల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా మెజారిటీ మతస్థుల ఓట్లు పొందడానికి ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప మరొకటి కానే కాదు. ప్రజాతంత్రవాదులు, లౌకికవాదులందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఏదేమైనా సరే ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రజల మధ్య చీలిక ద్వారా ఎన్నికల్లో గెలవాలని ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. రాష్ట్రంలో లౌకిక పార్టీలుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కూడా 33వ డివిజన్లో జగనన్న కావాలి శ్రీనన్న రావాలి కార్యక్రమంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి విజయాన్ని కాంక్షిస్తూ వెల్లంపల్లి అల్లుడు మంచుకొండ చక్రవర్తి పర్యటించారు. 33వ డివిజన్లో జగనన్న కావాలి శ్రీనన్న రావాలి కార్యక్రమంలో వెల్లంపల్లి అల్లుడు మంచుకొండ చక్రవర్తి స్థానిక డివిజన్ కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి 33వ డివిజన్ జీఎస్ రాజు రోడ్, అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపం, సాయిబాబా గుడి వద్ద నుంచి సోమవారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు.
నియోజకవర్గం 33వ డివిజన్ శరవణమూర్తి గారు అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో ఈరోజు సాయంత్రం పర్యటించడం జరుగుతుంది. అలాగే మేము ఈరోజు తొక్కిన ప్రతి గడపలోనూ అశేష స్పందనని పొందుతున్నాం. ఎందుకు అంటే ఇక్కడ మరి కనకరాజ్ వీధిలో ఇంతకుముందు వర్షం వస్తే మోకాళ్ళ వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండేది. అలాగే దాన్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకొని ఇక్కడ శరణమూర్తి గారు గెలిచిన వెంటనే నిధులు సేకరించారు. నిధులు తెప్పించుకొని వెంటనే వాటిని సీసీ రోడ్లు బీటీ రోడ్లు వేసి అతి బ్రహ్మాండంగా ఒక్క చుక్క నీరు కూడా నిలవకుండా దాన్ని చక్కగా నిర్మించుకున్నారు. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఏ రోడ్డు కానివ్వండి, ఏ డ్రైనేజ్ సిస్టమ్ కానీ చాలా చక్కగా ఇంతకుముందు మరి గత ప్రభుత్వంలో వీరు కార్పొరేటర్గా గెలిచే ముందు ఈ డివిజన్ అనేది ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరగలేదు. ఏదైనా డివిజన్ అసలు డెవలప్మెంట్ని నోచుకోలేదంటే అది ఈ డివిజనే. వీరు వచ్చాక చాలా పర్సనల్గా ఇక్కడ వారు నిలబడి ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క ఇష్యూని వారి దగ్గరుండి చూసుకొని అతి బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నారు. మరి అలాగే నేను ఈరోజు వెల్లంపల్లి గారి తరపున పర్యటించడానికి వచ్చాను. వారి విజయం కోసం నేను ఇక్కడ పర్యటిస్తున్నాను. వెల్లంపల్లి గారు ఇక్కడ ఇప్పుడు పోటీ చేస్తున్నారు. అలాగే ఇంతకుముందు చూసుకుంటే కిందటి పాలనలో జరిగిన అవినీతికి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో పనిచేస్తున్న మా అందరం చేసిన అభివృద్ధికి కూడా పోటీ అని చెప్పాం. కానీ ఎవరు స్పందించట్లేదు. ఎందుకంటే గతంలో అందరూ కూడా ఎవరికి వాళ్ళు దాచుకో పద్ధతి అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా డీపీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, దళారులు లేరు, జన్మభూమి కమిటీలు లేవు, ఎక్కడా లేవు. డైరెక్ట్ ప్రతి పేదవారి అకౌంట్లోకి డబ్బులను వేయడం జరుగుతోంది. అదేవిధంగా ఆర్థికంగా వాళ్ళందరినీ కూడా వారి స్థాయిని పెంచేలాగా ఆయన ఎప్పుడు చెప్తారు క్లాస్ వార్, క్యాస్ట్ వార్ అని. ఇటువంటి పరిస్థితుల్లో ఈ డివిజన్ని పూర్తిగా అభివృద్ధి చేసినందుకు, అభివృద్ధి చేసే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి తెదేపా గెలిపే లక్ష్యంగా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలంటూ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. మైలవరం నియోజకవర్గం రెబల్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెదేపా మండల నాయకులతో కలిసి జీకొండూరు, గడ్డమణుగు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని సీఎంగా చేసే వరకు శ్రమించాలన్నారు. అంగబలం, అర్ధబలంతో పాటుగా అధికారం చేతిలో ఉండడంతో మరొకసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య నెలకొందని, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకునేందుకు అందరూ కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు. నేను పోటీ చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఉమామహేశ్వరరావు గారు కూడా పోటీ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. పార్టీ అధిష్టానం మేమిద్దరం కాదని మూడో వ్యక్తిని రంగం మీదలోకి తీసుకొచ్చినా వారినైనా గెలిపిద్దాం. నేను మీకు ఇక్కడ మాట ఇస్తా ఉన్నాను. నేను అవటానికి ఎంత ఉందో నేను కాకపోవడానికి కూడా ఎంత అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోండి. ఎవరు ఇక్కడ అభ్యర్థి అయినప్పటికీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎట్లా వచ్చి మీ ముందు ఈ నిమిషంలో మాట్లాడానో రేపు అదే అభ్యర్థిని తీసుకొని నేను ప్రచార రథం ఎక్కి ఆ రోజు నేను ఏ శైలిలో మాట్లాడతానో, ఎట్లా ధీటుగా స్పందిస్తానో. ఎందుకంటే రాబోయేది ఊహించడానికి, రాబోయేది వేదికల మీద చెప్పడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థిత్వం అనేది 3 రోజుల తర్వాతే ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుందని నేను కూడా అనుకుంటా ఉన్నాను. ప్రతిపాదకుల జాబితాలో, ప్రతిపాదించబడినటువంటి వ్యక్తుల జాబితాలో నేను కూడా ఉన్నాను. కానీ నేను కూడా అధిష్టానానికి ఒకటే చెప్తా, గెలిపే లక్ష్యంగా పనిచేద్దాం. నా లక్ష్యం 2019లో నేను రీచ్ అయ్యాను. 2024లో 19కి 24 మధ్య నేను అనుకున్న లక్ష్యం మైలవరం నియోజకవర్గాన్ని ఇంకొక దిశగా అభివృద్ధి చేయాలని. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది తెలుగుదేశం పార్టీలో చేరి మీతో పాటు మీ కుటుంబంలోకి వచ్చాను. మీ అందరం కలుద్దాము, మీ అందరితో సమన్వయంతో ముందుకెళ్దామని ఉద్దేశంతో వచ్చాను. ఇంకా నా మీద చాలా అపోహలు, చాలా ఇది ఉంటాయి. ఎందుకంటే 6 సంవత్సరాలు బట్టి ఆయన గారితో కలిసి పనిచేశారు చాలామంది నాయకులు అని చెప్పి. ఖచ్చితంగా ఆ వేదిక మీద ఉన్నాను, ఆ నాయకులతో కలిసి పనిచేశాను, వారందరితో సమన్వయంతో పనిచేయించాను. ఈరోజు మీ దగ్గరకు వచ్చాను. మన రాజకీయ కోణాల్లో నన్ను ఉద్దేశపూర్వక ఇబ్బంది పెట్టడం, గ్రూపులు, గట్రా, తగాదులు, వీటన్నిటితో విసిగిపోయి నేను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని రాష్ట్ర అభివృద్ధి అనే అభిప్రాయంతో తెలుగుదేశంలోకి రావడం జరిగింది. ఇందాక తమ్ముళ్ళు మాట్లాడినట్టుగా మొన్న చంద్రబాబు నాయుడు గారు నన్ను వెళ్ళి నువ్వు అక్కడ పనిచేయ కృష్ణప్రసాద్ అని చెప్పారు. టికెట్ల విషయం ప్రస్తావించాలా, టికెట్లు ప్రస్తావించే రోజు టికెట్లు పనిచేద్దాం. నా లక్ష్యం ఒకటే, నా ఉద్దేశం ఒకటే. ఎవరైనా నేను మొన్న టీవీ ఛానల్స్లో చాలా వాటి ఇంటర్వ్యూలు ఇచ్చి చెప్పాను, ఎవరికి టికెట్ ఇచ్చినా నేను పనిచేస్తానని చెప్పాను, సహకరిస్తానని చెప్పాను. గతంలో జరిగిన ఎన్నికలు, జరగబోయే ఎన్నికలు అన్నింటిలో అత్యంత కీలకమైన ఎన్నిక, చాలా బలంగా ఢీకొని జరగబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఒక రకంగా చావు బతుకుల సమస్య ఎన్నిక తెలుగుదేశం పార్టీకి.
ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి అర్ధబలం, అంగబలం, వారికి ఉన్నటువంటి ప్రభుత్వం చేతిలో ఉన్నందువల్ల వచ్చినటువంటి కొన్ని సౌకర్యాలు ఇత్యాది వాటన్నిటిని ప్రయోగించి ఈ రాష్ట్రంలో మళ్ళా ఇంకొక వరుస వైసీపీ రావాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి పదే పదే అక్కడికి వెళ్ళటం, రెచ్చగొట్టడం, ఆ ఘర్షణ పలు రకాలుగా తిరగటం. ఆ రోజు అయినా కూడా ఘర్షణ జరిగిన తర్వాత జీకొండూరులో పోలీస్ స్టేషన్ ముందు అద్దాలు ఎత్తుకొని కారులో 4 గంటలకు కూర్చుంటే మొదటగా విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి ఇక్కడి నుంచి అదంతా డిస్పర్స్ చేయమని చెప్తా ఉంటే ఎంతసేపు చెప్పినా డిస్పర్స్ చేయడానికి వీలు కాని పరిస్థితుల్లో వాళ్ళు కేసులు నమోదు చేయటం. ఆ కేసులు నమోదు ప్రారంభం కాగానే దాంట్లో మా పార్టీ పెద్దలు ప్రవేశించి వాళ్ళకి ఇష్టం వచ్చిన కేసుల పేర్లన్నీ పెట్టడమే జరిగింది తప్పితే అక్కడ ఉద్దేశపూర్వకంగా నేను ఒక్క పేరు చెప్పలేదు, ఒక్క కేసు పెట్టించలేదు. ఆ పెట్టిన లిస్టులో నాకు తెలిసిన పేరు ఒక్క పేరు లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విజయవాడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ 2.26 కిలోమీటర్ల మేర 369 కోట్లతో నిర్మించిన రిటైనింగ్ వాల్ ను ప్రారంభం. సిద్ధం సభకు జనం తక్కువ, గ్రాఫిక్స్ ఎక్కువ అంటూ ఎద్దేవా చేసిన జనసేన తెదేపా అభ్యర్థి బోండా ఉమా. అధికార వైకాపాకు 175 స్థానాల్లో అభ్యర్థులే లేరంటూ విమర్శ. విజయవాడ పరిధిలో కుక్కలకు జంతు సంరక్షణ చట్టాల నిబంధనలకు అనుగుణంగా కుటుంబ నియంత్రణ, శస్త్రచికిత్సలతో పాటు యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టామని తెలిపిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.